తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. శ్రావణ భార్గవ్ తెలుగు అమ్మాయిని అడుగుతారు, అప్పుడు కింద కామెంట్లు పెడతారు. మనం ఇంగ్లీష్ లో మాట్లాడేసుకుంటున్నాం. please. అదేదో యమ ఉంది కదా, అది కూడా ఇంగ్లీష్ లో ఉండడం వల్ల అదే అదేదో యమ. యమ ఫకుయమ అంటే ఏమో నాకు సో థింకింగ్ లాంగ్వేజ్ తెలుగులో మాట్లాడతాను, అద్భుతంగా మాట్లాడతాను. బట్ ప్రాపర్ అంతా కూడా యూర్ ఫ్రమ్ తెలంగాణ కదా? తెలంగాణ మంచి అంటే నాన్న వైపు రాయలసీమ, అమ్మ వైపు తెలంగాణ ఆంధ్ర మిక్స్. అండ్ నేను పనిచేసే ఇండస్ట్రీలో చాలా వరకు ఆంధ్ర స్పీకింగ్ మనుషులు ఎక్కువ. కానీ శ్రావణ భార్గవి ఇక్కడ పెరిగింది కాబట్టి పక్కా హైదరాబాద్ భాష వస్తుంది. లేదు, నేను యాక్చువల్లీ వైజాగ్ అమ్మాయి అనుకుంటారు నన్ను చాలా మంది. అవునా? అంటే ఇప్పుడు సర్కిల్ మారింది అనుకోండి, ఆంధ్ర వచ్చేస్తుంది. మళ్ళీ ఇంట్లోకి వెళ్తే రాయలసీమ పక్క వచ్చేస్తుంది. పుష్ప సినిమా చూసినట్టు ఉంటుంది మీకు మా ఇంటికి వస్తే. వచ్చినావా? అంతే, అలా అంత మరి అంత రా కూడా కాదు కానీ బట్ వస్తుంది. మళ్ళీ తెలంగాణ ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళతో మరి తెలంగాణ వచ్చేస్తుంది. సో అట్లా రకరకాలుగా మారుస్తూ ఉంటాను అనమాట. అడాప్టబిలిటీ. సంగీతం చిన్నప్పుడు ఎవరెవరు గురువులు? కొంచెం హైదరాబాద్ సిస్టర్స్ అని బి లలిత గారు, హరిప్రియ గారు ఉండేవారు. అవునవును. సో మా అమ్మ హరిప్రియ గారి దగ్గర నేర్చుకున్నారు, నేను లలిత గారి దగ్గర నేర్చుకున్నాను. లలిత గారు గురువు గారు మొన్ననే పోయారు. చాలా వారిని గుర్తు చేసుకుంటున్నాము చాలా సాధారణ సందర్భంగా. ఖచ్చితంగా ఎంత అంటే నాకు చాలా ఓపిగ్గా నేర్పించేవాళ్ళు అన్నమాట. కానీ మనోధర్మం వరకు నేర్చుకున్నావా శ్రవణ? అంటే నేను యాక్చువల్గా కచేరీలు కూడా చేసావా? లేదు లేదు, చేయలేదు. 4th ఇయర్ తర్వాత కొంచెం ఇరెగ్యులర్ గా అయిపోయింది. డిప్లొమా చేశాను. చేసిన తర్వాత ఇంకా ఇంటర్ స్టార్ట్ అయ్యి ఆ హడావిడిలో పడిపోయి. ప్లేబ్యాక్ లో పడిపోయినప్పుడు ఏమన్నారు మేడం, లలిత మేడం? ప్లేబ్యాక్ టైంకి నేను ఆవిడ దగ్గరికి ఇంకా ఐ థింక్ నా ఇంటర్ 2nd ఇయర్ లో ఆపేసా, మొత్తానికి ఆపేయాల్సి వచ్చింది చదువు వల్ల. కాకపోతే ఇంజనీరింగ్ అప్పుడప్పుడు వెళ్ళి అలా కలిసేదాన్ని, ఏం అనేవాళ్ళు కాదు. బట్ నేను ఒకసారి కలిసినప్పుడు చెప్పారన్నమాట, ఇదిగో తిని మా స్టూడెంట్ అని చూపించుకుంటూ ఉంటాను నేను అందరికి అని చెప్పారన్నమాట. దట్ మేడ్ మీ సో హ్యాపీ. ఎవరో తలుచుకుంటున్నారు, మన ఫోన్ మోగింది. మన ఐస్ క్రీమ్ కూడా మెల్ట్ అయిపోతుంది. ఐస్ క్రీమ్ మెల్ట్ అయిపోతుంది అంటే మనం ఈ హాట్ కాన్వర్సేషన్ తట్టుకోలేక. సో వాయిస్ కి యూ మెయింటైన్ కాదు, మరి బాగాలేకపోతే గొంతు ఆబ్వియస్లీ ఐల్ టేక్ కేర్. మరి రికార్డింగ్కి వెళ్ళే ముందు ఐస్ క్రీమ్ తినడం అలాంటివి చేయను. డెఫినెట్ గా ఎఫెక్ట్ చేస్తుంది కదా. మినిమల్ మెయింటెనెన్స్. బట్ ఈ ఐస్ క్రీమ్ లో మనకి ఎక్కువ అంటే షుగర్ లేదు కాబట్టి, ఆర్గానిక్ కాబట్టి ఎంతనా తినొచ్చు, ఏం కాదు, గొంతుకు కూడా ఏం కాదు అనమాట మనకి. కరెక్ట్. నాకు చాక్లెట్ ఐస్ క్రీమ్ చాలా ఇష్టం. చికర ఎలా ఉంది? చికర చాలా బాగుంది. షీ ఆల్సో ఎంజాయ్స్ మై సాంగ్స్. ఫస్ట్ దానికే షీఈ్ మై ఫస్ట్ ఆడియన్స్. ఏ పాట చేసినా ఫస్ట్ దానికి వినిపిస్తా, బాగుందా, ఓకేనా అని. అంటే మీనింగ్ అర్థమైనా అర్థం కాకపోయినా పాట వైపు అర్థమైపోతుంది కదా. బాగుంది అంటుంది. బాగాలేకపోతే అమ్మ ఇలా చేయొచ్చు, అలా చేయొచ్చు, ఇక్కడ ఇది యాడ్ చేయొచ్చు, ఇక్కడ ఇది యాడ్ చేయొచ్చు అని చెప్తూ ఉంటుంది. ఆబ్వియస్లీ అడగక్కర్లేదు, తను చక్కగా పాడుతుందని. పాడుతుంది. చిన్నప్పుడు తెలియదు మరి. తనతో చిన్నప్పటి నుంచి చేసిన రీల్స్ నేను చూసేదాన్ని అప్పుడప్పుడు. తను ఫుడ్ కి యూట్యూబ్ లో తనంటే తీసుకెళ్ళట్లేదు, ఫుడ్ తినట్లేదు, లేకపోతే తనకి ఇది ఇష్టం ఇలా చేశాను, అంతేనా? షీస్ అ బిగ్ ఫుడీ. ఇష్టంగా తింటుంది. నాలానే ఐస్ క్రీమ్స్ అంటే ఇష్టం. ఐస్ క్రీమ్ ముందర ఉంటే ధ్యాస అంతా దాని మీదే ఉంటుంది అనమాట. సో అలా మేమిద్దరం కలిసి సండే రోజు, సాటర్డే రోజు ఒక రోజు పెట్టుకొని కానిస్తాం అనమాట. స్టార్ట్ అంతే. ఫకుయమ లాంటి సాంగ్స్ ఇంకా రాబోతున్నాయా మీ కిట్టీలోంచి? అంటే ఫకుయమ లాంటిది కాదు, బట్ వేరే అంటే థీమ్ బేస్డ్ వస్తాయి డెఫినెట్లీ. బట్ ఈ మహిళా సాధికారత, లేకపోతే ఎవరిని కేర్ చేయకు, లేదు చేసినా ఇంతవరకే పట్టించుకో, ఇలాంటివన్నీ ఉండవు. అసలు నేను అసలు ప్రీచి వేలోనే వెళ్ళను అసలు. ఐఎమ్ నాట్ ప్రీచింగ్ ఎనీథింగ్. దిస్ ఈస్ మై థాట్, దిస్ ఈస్ మై ఒపీనియన్. యూ లైక్ ఇట్, యూ టేక్ ఇట్. ఇఫ్ యూ డోంట్ లైక్ ఇట్, వెయిట్ ఫర్ మై నెక్స్ట్ సాంగ్. దట్స్ ఆల్ ఐ కెన్ సే. సో యాజ్ అన్ ఇండిపెండెంట్ ఆర్టిస్ట్ మనం చేయగలిగేది అదే. ఇందులో వర్స్ట్ క్రిటిసిజం ఎక్కడొచ్చింది? అంటే ఫ్రమ్ కామెంట్లు పెట్టేవాళ్ళు ఎక్కువ రాలేదు. అంటే మీరు వేసుకునే బట్టలా, లేకపోతే ఏంటి అసలు ఆ భాష ఏంటనా, లేకపోతే ఆ డ్రెస్ ఏంటి అనా, లేకపోతే ఆ జుట్టు ఏంటి ఆ కలర్ లో ఉందనా, ఏంటి, వాట్ ఈస్ ద పాయింట్? చాలా మందికి అర్థం కాలేదు ఫస్ట్ ట్రైలర్ పెట్టినప్పుడు, టీజర్ పెట్టినప్పుడు అర్థం కాలేదు. సో దేవర్ నెగటివ్ కమెంట్స్ అబౌట్, బికాస్ టీజర్ లో ఏం తెలుస్తుంది, డ్రెస్ ఒకటే తెలుస్తుంది కదా,
అంత పాట ఇంకా పెట్టలా అందులో. లక్షణంగా ఉండవలసిన ఉమ్. శ్రావణ భార్గవి అంటే సంప్రదాయబద్ధమైన పేరు పెట్టుకుని నో ప్రాబ్లం, కట్ చేయొద్దండి, బాగుంది. ఈ బరువులో పేరులో ఒక బరువు ఉంది, వెరీ అర్థి చక్కటి శ్రావణ భార్గవి. శ్రావణ భార్గవి రావణ భార్గవికి వెళ్ళిపోయింది. ఏమైపోయింది? శ్రావణ భార్గవి నుంచి రావణ భార్గవికి రావణ భార్గవ లేదు, బట్ అంటే టీజర్ లో పాట మొత్తం ఇంకా రివీల్ అవ్వలేదు. అందులో ఓన్లీ ఒక ఫ్యూ షార్ట్స్ మాత్రమే పడ్డాయి అనమాట. ఇట్ వాజ్ 10-15 సెకండ్ టీజర్. అందులో చూసి అయ్యో ఈ బట్టలు ఏంటి అది ఇది అని కొంతమంది కమెంట్ చేశారు. సమ్ పీపుల్ వర్ మోస్ట్ ఆఫ్ దెమ్ వర్ ఎక్సైటెడ్. పాట వచ్చిన తర్వాత మొత్తం ఫ్లిప్ అయిందనే చెప్పాలి, జనాల పర్స్పెక్టివ్ ఫ్లిప్ అయిందని చెప్పాలి. ఫర్ తెలుగు ఆడియన్స్ యూజువలీ మనం అంటే తీసుకోలేరేమో పాట అని అనుకొని స్టార్ట్ చేశాను. ఇట్ ఈస్ వాట్ ఇట్ ఈస్, సరే తీసుకోకపోతే ఇంకేం చేస్తాము అన్నట్టే రిలీజ్ చేశాను. బట్ ద వే దే రిసీవ్ ద సాంగ్ ఇస్ అమేజింగ్. నాకు అనిపించింది ఓకే, తెలుగు ఆడియన్స్ అనే కాదు, ఆడియన్స్ ఇన్ జనరల్ ఏంటంటే మనం ఇంట్రడ్యూస్ చేయాలి జానర్స్, అండ్ ఇఫ్ యు ఆర్ డూయింగ్ ఇట్ వెల్ దెన్ దే విల్ రిసీవ్ ఇట్ వెల్, అంతే. ఇది యాక్చువల్లీ యు డన్ ఇట్ యాజ్ అ సాంగ్, చాలా బాగా ప్రొఫెషనల్లీ ప్రొడ్యూస్డ్. కొంతమంది కామెంట్స్ నేను చదివాను, ఇది మామూలుగా వెస్ట్ లో చేసే సింగిల్స్ ఉంటాయి కదా, ఆ క్వాలిటీలో ఉందని చాలా మంది వర్ హ్యాపీ ఆల్సో. బట్ న్యాచురల్లీ కల్చరలీ అండ్ ఆల్సో లాంగ్వేజ్ వైజ్ అండ్ ద థాట్ ప్రాసెస్ చాలా మందికి షాక్ కూడా అయ్యే అవకాశాలు ఉంటాయి. ఇది సినిమాలో ఉంటే అప్రిషియేట్ చేస్తారు, ఇది ఇండిపెండెంట్ కదా, నువ్వు ఆలోచిస్తావా, అక్కడి నుంచి ప్రాబ్లం. నీకు ఆలోచన ఉండాలా. అలా అడిగిన, సో అదే చెప్తున్నాను, ఫ్లిప్ అయిపోయింది, నెరేటివ్ అంతా ఫ్లిప్ అయిపోయింది సాంగ్ రిలీజ్ అయిపోయిన తర్వాత. సాంగ్ రిలీజ్ అయిన తర్వాత పీపుల్ హావ్ యాక్సెప్టెడ్ ఇట్. టీజర్ అప్పుడు కొంచెం నెగిటివ్ కామెంట్స్ వచ్చాయి, పాట వచ్చిన తర్వాత ఫ్లిప్ అయిపోయింది. నేను అదే ఆశ్చర్యపోయా, పాట ఇంక టీజర్ కే ఇంత ఇలా అంటున్నారు, ఇంకా పాట వస్తే ఏమంటారో అని అనుకున్నా. కానీ పాటకి మీరు ఇప్పటికీ కమెంట్స్ అయితే పాజిటివ్ కమెంట్స్ ఎక్కువ ఉంటాయి, నెగిటివ్ తక్కువ ఉంటాయి. ఈ ఇండస్ట్రీ నుంచి ఎవరెవరు చాలా అప్రిషియేట్ చేశారు? మ్యూజిక్ డైరెక్టర్ మొన్ననే రీసెంట్ గా మణిశర్మ గారు ఫోన్ చేశారు, చేసి యువర్ వెరీ గుడ్ మ్యూజిషియన్, కీప్ గోయింగ్, యూర్ డూయింగ్ వెరీ వెల్. అసలు ఎలా వచ్చింది నీకు ఐడియా? ఐ నో యూ రైట్. యాక్చువల్లీ నేను ఫస్ట్ టైం లిరిక్ అనేది రాసింది ఫస్ట్ మణిగారికే రాశాను నేను. ఆయన ఏదో వచ్చి ఆయన వచ్చి ఏదో పాటకి ఊకే ఇగో ఇందులో 4 లైన్లు రాయాలి ఇంగ్లీష్ లో ర్యాప్ అని అన్నారు. నన్ను ఎందుకు అడుగుతున్నారు ఈయన అని చెప్పి, ఆయన అంటే భయం, నో చెప్పలేక బలవంతంగా ఏదో రాసి అప్పుడు నేను రాస్తానా అని అనుకున్నా అప్పుడు. సో హీ వాజ్ ద ఫస్ట్ వన్ టు డిస్కవర్ దట్ ఇన్ మీ. సో ఆయన కూడా అదే అన్నారు, మొన్ననే ఫోన్ చేశారు, నిన్న మొన్న. సెడ్ నువ్వు రాస్తావని తెలుసుగా నాకు, అఫ్ కోర్స్ హూ ఆర్ యూ టెలింగ్, ఐ నో అఫ్ కోర్స్ అన్నట్టు మాట్లాడారు అనమాట. ఒక 2 లైన్లు మా కోసం. ఇది పాటలోంచి ఆ ర్యాప్. Never create no drama, be the Sita to your Rama, ఆడవాళ్ళే తగ్గాలమ్మా, what the actual fuck we అమ్మా. ఒక విధంగా ఒక మోస్తరు నుంచి ఒక మాదిరిగా, అంటే దట్స్ వాట్ వాస్ క్యాచీ ఇన్ ద సాంగ్. మణి గారు, కీరవాణి సార్ అందరికి పాడావు కదా శ్రావణ. యు సంగ్ ఫర్ ఆల్ ద మ్యూజిక్ డైరెక్టర్స్ ఇంక్లూడింగ్ రెహమాన్? లేదు, రెహమాన్ గారికి పాడలేదు ఇంకా. పాడదాం, తొందరలో పాడదాం, గట్టిగా అనుకుందాం, గట్టిగా అనేసుకుందాం. రాజా సార్? లేదండి, అంటే మనకి ఇక్కడ తెలుగులో ఉన్న వాళ్ళందరూ, డిఎస్పి గారు, some of your best hit songs are డిఎస్పి గారు, ఒక చిన్న మెడ్లే. మెడ్లియా అంటే ఒక్కొక్క లైన్ ఓకే, అందరికి గుర్తు చేసుకుంటే ఖుషి అనమాట. అందుకనే చిన్నోడే బిడ్డకొచ్చాడే, అడవి లాంటి అందాలే ఆక్రమించాడే, సూపర్ మచ్చి సూపర్ మచ్చి అది. దాని తర్వాత జ్వరం వచ్చింది, చెమటొచ్చింది, దడ పుట్టింది, పెంగొచ్చింది, వచ్చి సూయొచ్చి, సెగలొచ్చి, పొగలొచ్చి, మధ్యరాత్రి మెలుగు వచ్చి, ఆడబోతన్నకు వచ్చి, ఎట్టెట్టో అయిపోతుందో రాంబాబు యాదంతో రా. విజయమేయర్ గారికి అమ్మా అని కొత్తగా మళ్ళీ పిలవాలని అన్న పాట. మనమా లైఫ్ ఇస్ బ్యూటిఫుల్. అవును. తర్వాత ఆయనకి మమ్మీ రిటర్న్స్ ఓ గాడ్ వాట్ టు డు అని పాట కూడా పాడారు విజయమేయర్ గారు. సో అందరినీ కవర్ చేసి అసలు మంచి, యు హావ్ ఎ వెరీ గుడ్ రిపోర్ట్ టు లుక్ బ్యాక్ అండ్ ఫీల్ సో. ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్, ఐ ఫీల్ వెరీ హ్యాపీ.
that I've been given such beautiful opportunity. We're also very happy to see you shining like this and Thank you. expressing yourself Thank independently. you so much. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.